హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దొండకాయని ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను వాటర్ వేయకుండా చేస్తున్నా, అందుకే చిన్న చిన్న కట్ చేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇలా చాలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలన్నమాట. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, తర్వాత 1 ఆనియన్ కట్ చేసి 1 ఆనియన్ వేయాలన్నమాట. తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత కొద్దిగా ఇలా రెడ్నెస్ అయిన తర్వాత మనం ఈ దొండకాయ కట్ చేసుకున్నాం కదా, అది వేసేయాలి. ఇలా కొద్దిగా బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిగా అది ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, టర్మరిక్, కొద్దిగా పసుపు వేయాలన్నమాట. తర్వాత సాల్ట్ మీకు తగినంత. ఇలా అన్నీ వేసి కలపాలి అన్నమాట. కలిపేసి మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టి అంటే సిమ్లోనే పెట్టాలి స్టవ్ని. ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత ధనియా పౌడర్, తర్వాత జీరా పౌడర్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. దీన్ని సిమ్లో పెట్టే చేయాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి తీసుకున్నాను కదా, ఇక్కడ దంచుకోవాలి. కొద్దిగా కారం వేయాలన్నమాట, కొద్దిగానే వేసి కచ్చపచ్చ దంచాలి. ఇలా పేస్ట్ అవుతుంది కదా కచ్చపచ్చది. అది దంచిన తర్వాత మనకి ఇలా ఫ్రై అయింది కదా, ఇది కొద్దిగా ఇలా కలిపేసి సైడ్కి తీసుకోవాలన్నమాట. ఇట్లా సైడ్కి తీసి మిడిల్లో ఈ పేస్ట్ని వేయాలన్నమాట. పేస్ట్ని వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేయాలన్నమాట. ఎందుకంటే అందులో వెల్లుల్లి స్మెల్ అంతా అందులో ఉండిపోతుంది కాబట్టి, సో అలా స్మెల్ అంతా బాగుంటుంది. సో ఇలా కలిపేసేయాలి మొత్తం. కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పైన. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఆ వెల్లుల్లి స్మెల్లే వస్తుంది. మీకు వెల్లుల్లి నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వెల్లుల్లి వేసుకోకండి. నాకు నచ్చుతుంది కాబట్టి నేను వేసుకున్నా. అదో రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది. కానీ వాటర్ వేసి పెట్టే టేస్ట్ ఉండదన్నమాట. సో చూడండి ఎలా బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.